అది ఆ బండి గిట్లది అక్కడ బండి గిట్లది ఇప్పుడు వచ్చారమ్మా బ్రదర్ కొంచెం లేదు వచ్చింది ముందుకెళ్ళి తీసుకున్నాం. అరే బాబు, అరే తమ్ముడు, హలో ఇంకా वाल्टा होटल कहाँ पे जा रहे? हेलो सर, कहाँ पे रहते आप? कहाँ पे रहते? सर यहाँ पे इधर कहाँ जा रहे हैं? आज हॉस्पिटल स्कूल पब्लिक स्कूल कौन चला रहे थे गाड़ी? कितने जने थे कार में? 3 जने. कितने घायल हुए? कितने घायल कितने हुए? एक ही. कोई मौत की बंडी वाले? మార్నింగ్ అరౌండ్ 10:45 ఉదయం 10:45 సమయంలో స్కార్పియో బండి సడన్గా రామస్వామి నుంచి చంద్రనగుట్ట పోయే దగ్గర కావ్య మెడికల్ షాప్ దగ్గర రాగానే ఆడ బండి అదుపు తప్పడంతో ముందున్న సైక్లిస్టు నెక్స్ట్ ఆ కావ్య మెడికల్ షాప్ సంబంధించిన ఒక అతనికి ఇద్దరికి ఇంజరీస్ అని మెడికల్ షాప్ అతనికి సంతోష్ మెడికల్ షాప్ అతనికి స్వల్ప గాయాలైనాయి. సైక్లిస్ట్ కొద్దిగా గాయాలైనాయి, ఎక్కువైనాయి. అతని ఆల్రెడీ సైక్లిస్ట్ని హాస్పిటల్ షిఫ్ట్ చేయడం అయింది. ఎవరైతే డ్రైవింగ్ చేశారో వాళ్ళని కూడా బండిని అదుపులో తీసుకోవడం జరిగింది. వాళ్ళతో పాటు డ్రైవింగ్ చేసిన వాళ్ళని కూడా అదుపులో తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఇమీడియట్గా కేసు రిజిస్టర్ చేసేసి తర్వాత వాళ్ళని రిమాండ్ చేయడం. ఎంతమందికి ఇంజూరీ జరిగింది? ఇంజూరీ ఇద్దరికే అయింది. ఓన్లీ ఇద్దరు. సంతోష్ అతనికి స్వల్ప గాయాలు, సైక్లిస్ట్ డ్రైవింగ్ చేసేవాళ్ళు మైనర్ మీద తెలియదు. ఇంకా విచారించాల్సింది వాళ్ళ డ్రైవింగ్ ఏజ్ కరెక్ట్గా తెలియదు. ఏజ్ నిర్ధారణ వచ్చాక సంతోష్ ఏజ్ వచ్చేసి 20 years అండి. సార్ మెడికల్ పని చేస్తాడా? ఇప్పుడు సైక్లిస్ట్ ఇంజూరీ మాత్రం 50 years ఉంటాయి. ఏం పేరు సార్? పేరు తెలియదు. అతనికి ట్రీట్మెంట్ జరుగుతుంది హాస్పిటల్. ఎట్లా ఉంది సార్ అతని కండిషన్? ఎట్లా ఉంది? క్రిటికల్ అని తెలియదండి ప్రస్తుతం. ఇక్కడ ఓజీహెచ్ సార్? ఇక్కడ లోకల్ నియర్ బై హాస్పిటల్ షిఫ్ట్ చేసినాం. ఇమీడియట్గా ముందు ట్రీట్మెంట్ ఇచ్చాక తర్వాత ఇంకా తెలియదండి. మేము ఎంక్వైరీ చేసేది ఉంది. ఎంక్వైరీ చేశాక ముందు మేము సీన్ని కంట్రోల్ తీసుకోవడం డ్రైవర్ కాకుండా ఇంకా ఇద్దరు ఉన్నారు. వీళ్ళు ఇటు రామస్వామి నుంచి టువర్డ్స్ తలాప్కోట జరిగి ఉంటే ఎంక్వైరీ చేస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ. బాయ్ బాయ్. సైకిల్ మీద ఉన్నాయా? సైకిల్ ఆడికి డ్రైవ్ చేసుకుంటూ వచ్చిండు. బాయ్ 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 బాయ్. అక్కడ సైకిల్ చేస్తున్నప్పుడు వాడిని వీడు కూడా డ్రైవ్ చేసుకుంటూ వచ్చిండు. బండి బండి వాడుకున్నాడు.